ఇవాల్టి రోజున ఏదైనా పని కావాలంటే ఆహ్, ఎవరన్నా ఒక నాయకుడి దగ్గరికెళ్ళి, ఆ నాయకుడితో చెప్పించుకుని, ఆ నాయకుడు అసిస్టెంట్ గారిని పట్టుకొని, వారిని మనం మెప్పించి, ఆ పైన ఆ నాయకుడి దగ్గరికెళ్ళి, వారి దగ్గర చేతులు కట్టుకుంటే, వారు నేను చెప్తాలే పో అంటే, అప్పుడు సచివాలయం దగ్గరకో, పంచాయతీ దగ్గరకో, మున్సిపాలిటీ దగ్గరకో వెళ్లి, సార్ సో అండ్ సో నాయకుడు చెప్పాడంటే, ఆ! సరే చెప్పాడయ్యా. నాకింత ఖర్చవుతది, నాకింత ఖర్చు పెట్టాల్సొస్తుంది అని జెప్పి, ఇటు పైసలు, పైసలు తీసుకుంటూ, అటు రికమెండేషను ఈ కథంతా నడుస్తోంది. విసిగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఇదే కావాలని కోరుకుంటున్నామనేది అర్థం గాదు. సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎవ్వడి రికమెండేషను అడగలేదు. నేరుగా పని జేసి పెట్టారు. వాలంటీర్ అనేవాళ్ళు ఎవరి రికమెండేషన్ అడగలా, ఏ పార్టీ అని చూడలా పని జేసి పెట్టారు. దౌర్భాగ్యం ఏంటంటే నోటికి ముద్దొస్తే దాని విలువ తెలీదు. కడుపు నిండా భోజనం పెట్టేవాడిని తుపుక్కున ఊసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండటంతో అది వదిలేసాం. ఇప్పుడొచ్చేటప్పటికి చివరికి రాత్రి పగలు కష్టపడ్డటువంటి సచివాలయ ఉద్యోగులు వాళ్ళనిప్పుడు సర్వేల పేరుతో హింసించి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతా ఉంటే పట్టించుకునే ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు లేడు. పట్టించుకునే ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు లేడు. పట్టించుకునేటటువంటి కార్మిక సంఘాలు లేకపోవడం దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. మొన్న స్వర్ణగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నివాళులర్పించేందుకు చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏది వీఎంసీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎస్సీఎఫ్ తరపున స్వర్ణ వార్డు ఉద్యోగులు మన బీఆర్టీఎస్ రోడ్లో ఆందోళన చేస్తే, క్యాండిల్ ర్యాలీ చేస్తే పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. 20వ తారీఖు సాయంత్రం 6కి చేస్తే అది మీడియా పరిస్థితి ఎట్లా తయారైంది, అలాగే సమాజం పరిస్థితి ఎట్లా తయారైంది అనేది అర్థం చేసుకోవచ్చు.